నిన్నటి నుండి ట్విట్టర్‌లో ట్రెండింగ్ ఏంటి అంటే, థాంక్స్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన జస్టిస్ సూర్యకాంత్ గారికి కృతజ్ఞతలతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు, వాట్సాప్ స్టేటస్‌లు దర్శనమిస్తూ ఉన్నాయి. కారణం, ఎప్పుడైతే నిరుద్యోగులను కాక్రోచులతో పోల్చారో, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషనే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టడానికి కారణమైంది. ఆ కాక్రోచ్ జనతా పార్టీ రోడ్డు మీదకి రావడానికి కారణమైంది. ఆ కాక్రోచ్ జనతా పార్టీ జవాబుదారీతనం పాలకులకు గుర్తు చేసి వాళ్ళ రాజీనామాలు చేయించడానికి కారణమైంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు, యువత పాలకుల అహంకారాన్ని తల మీద నుండి దించడానికి కారణమైంది. ఈ దేశంలో పాలకులకు ఎల్లలు లేని అధికారం ఏమీ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాలను గౌరవించి ముందుకెళ్లాల్సిందే. ఇష్టరీతిన వ్యవహరిస్తాము అంటే భవిష్యత్తులో కూడా పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి అని చెప్పి దేశంలో పాలకులకు హెచ్చరికలు పంపడానికి కారణమైంది. ఎలాంటి బెదిరింపులకి, ఎలాంటి లాఠీ దెబ్బలకు కాక్రోచులు లొంగలేదు, భయపడలేదు. ఎదిరించారు, తలబడ్డారు, నిలబడ్డారు కూడా. ప్రజాస్వామ్యబద్ధంగా తలబడ్డారు, శాంతియుతంగా తలబడ్డారు, నిలబడ్డారు, అనుకున్నది సాధించారు. ఈ మొత్తం ఉద్యమానికి మొత్తం ఉద్యమం పురుడు పోసుకోవడానికి కారణమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి నిన్నటి నుండి ఒక హ్యాష్ట్యాగ్లో ట్రెండింగ్ కూడా థ్యాంక్స్ టు సీజేఐ అని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు చెబుతూ, థ్యాంక్స్ చెబుతూ ట్రెండింగ్. ఏది ఏమైనా ఈ దేశంలో యువత చైతన్యం లేకుండా ఏమైపోయారు, ఈ దేశంలో యువత ఏ సమస్య మీద ఫైట్ చేయలేని పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చారు అని నిర్వేదం చెందుతున్న చాలామందికి ఆశాకిరణాల్లో దూసుకొని వచ్చారు. ఈ దేశం మనందరిది, ఈ దేశంలో మన హక్కులు కాపాడుకోవాలి, ఈ ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి, నియంతృత్వ పోకడలు చెల్లవు అని చెప్పి పాలకులకు లిమిట్స్ గుర్తు చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు చెబుతూ మొత్తానికైతే ఆందోళనలు ప్రస్తుతానికి సద్దుమణిగేలా చేశారు, అంటే ప్రకటించేశారు. ఆందోళన సద్దుమణిగే. భవిష్యత్తులో ఏదైనా కనుక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో యువత సిద్ధంగా ఉంది అనే బలమైన సంకేతాలను అయితే దేశ ప్రజలకు పంపించారు.